హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మౌలి కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి అరిసెలు చేస్తున్నాను. అరిసెలు ఎలా చేసుకోవాలో చూపిస్తాను. అరిసెల పిండిలోకి బెల్లం కొడుతున్నాము. ఇక్కడ కేజీ బియ్యం పిండికి 3/4 కేజీ బెల్లం వాడుతున్నాం. ఇక్కడ బియ్యం మనం ఎంత పోసుకున్నామో దాన్ని బట్టి బెల్లం తీసుకోవాలండి. నేను ఎక్కువ క్వాంటిటీలో బియ్యం పోసుకున్నాను కాబట్టి దానికి తగ్గట్టుగా తీసుకున్నాను. కొలతలు ఎలాగంటే కేజీ బియ్యానికి వచ్చేసి 3/4 కేజీ బెల్లం తీసుకోవాలండి. దాన్ని బట్టి మీరు ప్రిపేర్ చేసుకోవాలి. ఇక్కడ వచ్చేసి అరిసెల పాకం పట్టడం చూపిస్తున్నాను. బెల్లం అంతా చితక్కొట్టుకొని మనం ఏ గిన్నెలోకి వేసుకోవాలో ఆ గిన్నెలోకి వేసుకొని బాగా మెత్తగా దాన్ని చిదుపుకోవాలి బెల్లాన్ని. ఇక్కడ వచ్చేసి తడి బియ్యం పిండి జల్లించుకోవాలండి, డైరెక్ట్గా పోసుకోకూడదు. అందులో కొంచెం నూకలాగా వస్తుంది కాబట్టి తడి బియ్యం పిండి మెత్తగా జల్లించుకోవాలి. కావాల్సి వస్తే రెండోసారి కూడా జల్లించుకోవచ్చు మీకు బరకగా ఉందంటే. నేను కొంచెం కొంచెం వేసుకుంటూ మొత్తం జల్లిస్తున్నాను. చూస్తున్నారుగా, నిదానంగా ఓపికతోటి జల్లించుకోవాలి. ఇలా జల్లించుకొని ఆ పిండిని అంతా ఆరిపోకుండా ఇలా చేతితో అద్దుకోవాలండి దగ్గరగా మొత్తం. అట్లా ఒత్తేసుకుంటే ఏంటంటే ఆరిపోదు పిండి. పాకమయ్యే లోపల కొంచెం కొంచెం వేస్తూ జల్లిస్తూ ఉన్నాను. ఇక్కడ ఎప్పటికప్పుడు అలా అదుముకోవాలండి పిండిని, లేకపోతే ఆరిపోతుంది. అలా జల్లించుకుంటూ ఉన్నాను. ఇంకా చివరికి వచ్చిందండి, ఇంకొంచెం పిండి ఉంది. ఇవ్వండి, యాలక్కాయలు తీసి పెట్టుకోవాలి. తర్వాత అవన్నీ మెత్తగా గ్రైండ్ చేసుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి 150 గ్రాములు నువ్వులు తీసుకున్నాను. అది ఆప్షనల్ అండి, మీకు కావాల్సి వస్తే వేసుకోవచ్చు, లేకపోతే లేదు. ఇక్కడ బెల్లానికి పాకం స్టవ్ మీద పెట్టుకున్నాం. ఈ కొట్టిన బెల్లంలో చిన్న టీ గ్లాసుడు వాటర్ పోసుకోవాలండి. దానికి మించి ఎక్కువ పోసుకోకూడదు. చిన్న టీ గ్లాసుడే. ఈ పాకం వచ్చేసి హై ఫ్లేమ్లో పెట్టుకోవద్దండి, సిమ్లో పెట్టి మరిగించుకోవాలి. ఒక పక్కనేమో పిండిని జల్లిస్తున్నాను. అది వేడెక్కుతూ ఉండగా మనం ఒక గంట తీసుకొని బాగా దాన్ని మెల్ట్ చేసుకోవాలి. మీరు ఎక్కువ వాటర్ పోసారంటే మనకి పాకం రావడానికి చాలా టైం పడుతుంది. అందుకని తగ్గించి కొంచెం వాటర్ పోసుకుంటే తొందరగా పాకం వచ్చేస్తుంది అన్నమాట. ఇక్కడ బెల్లం అంతా కరిగిందండి. మనం ఒక చిన్న ప్లేట్లో కానీ గిన్నెలో కానీ కొంచెం వాటర్ తీసుకొని చెక్ చేసుకుంటూ ఉండాలి. ఈ పాకం తీసి చుక్కలు చుక్కలుగా తీసుకున్న వాటర్లో వేసి చెక్ చేసుకోవాలి. అప్పుడు మనకు తెలుస్తుంది పాకం వచ్చిందో లేదో అరిసెల పాకం అని. ఇక్కడ మొత్తం పిండి అయితే జల్లించుకోవడం పూర్తి అయిపోయిందండి. అలా అదిమి పెట్టుకోవాలన్నమాట. అలా అదిమి పెట్టుకుంటే ఆరిపోదు. ఇదిగోండి, ఇక్కడ బాగా దగ్గర పడుతుంది పాకం అనేది. కలుపుకుంటూ చూసుకుంటూ చెక్ చేసుకుంటూ ఉండాలి. దగ్గరుండి పాక పట్టుకోవాలన్నమాట. ఇక్కడ వచ్చేసి చూపిస్తున్నాను కదా, కొంచెం చల్ల వాటర్లో ఆ పాకం వేసుకుంటూ చెక్ చేసుకోవాలి. అట్లాగే బాగా మరిగిన తర్వాత దగ్గరకు వస్తుందనగా మనం తీసుకున్న నువ్వులు కూడా అందులో కలుపుకోవాలి. పాకంలో అదొకసారి కలిపేసుకొని, ఈ నువ్వులు అనేది అందరూ ఇష్టపడరు కదండి, మీకు నచ్చితేనే వేసుకోండి. నేను మటుకు నువ్వులు వేసుకున్నాను. అది అయిపోయినాక ఎమ్మటే యాలక్కాయల పౌడర్ కూడా ఇందులో కలుపుకోవాలి. అలా యాలక్కాయల పౌడర్ వేసుకొని బాగా మిక్స్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి వాటర్లో వేసుకొని చెక్ చేసుకోవాలి. ఇంకొంచెం టైం పడుతుందండి. ఇది లాస్ట్లో అన్నమాట.
ఇప్పుడు వచ్చేసింది అరిసెల పాకం, కరెక్ట్గా వచ్చిందనమాట. చూపిస్తున్నాం చూడండి. ఇవ్వండి, ఇక్కడ వచ్చిన విధంగా అట్లా తీసుకోవాలన్నమాట. ఇంకంటే పాకం వచ్చేసినట్టే. ఇప్పుడు అలా మరుగుతున్న పాకంలో ఈ తడి బియ్యం పిండి కొంచెం కొంచెం పోసుకుంటూ కలుపుకోవాలి. ఈ పాకం పట్టేటప్పుడు ఇద్దరు ఉండాలండి, ఒకళ్ళ వల్ల అయితే కాదు. ఇక్కడ వచ్చేసి మా మమ్మీ పాకం పట్టింది, హెల్ప్ చేసుకుంటూ ఇద్దరం చేస్తున్నాము. అలా కొంచెం కొంచెం పోసుకుంటూ ఉంటే బెల్లం బాగా కలుస్తుంది అన్నమాట. పిండి ఒకేసారి వేసుకోకూడదండి, ఒక్కొక్కసారి ఎక్కువ పడిపోతుంది లేకపోతే తగ్గుతుంది. అందుకే కొంచెం కొంచెం వేసుకొని మనం పాకాన్ని తగ్గట్టుగా కలుపుకోవాలి తడి బియ్యం పిండి. మీరు ఎన్ని కేజీలు బియ్యం తీసుకున్నా కానీ కేజీకి వచ్చేసి 3/4 కేజీ బెల్లం తీసుకోండి. చూసారు కదండి, మనం బియ్యం పిండి పోస్తూ ఉండగా అది చిక్కగా దగ్గరికి వచ్చేస్తుంది, చలిమిడి అవుతుంది అన్నమాట. ఇప్పుడు అంతేనండి, మొత్తం పిండి పట్టింది. మాకైతే కరెక్ట్గా కొలతలు సరిపోయినట్టుగానే చలిమిడి బాగా వచ్చింది. అలా చివరిలో బాగా కలుపుకోవాలి. ఇక్కడ వచ్చేసి ఒత్తుకొని అరిసెలు వేసుకున్నాం. ఆయిల్ బాగా హీట్ ఎక్కాలండి, బాగా హీట్ ఎక్కితేనే అవి బాగా మంచిగా పొంగుతాయి అన్నమాట. మేము ఇది అరిసెలు కొత్త ప్రెస్లో వేసి ప్రెస్ చేశాను. ఇందులో ఆయిల్ బాగా వచ్చేస్తుంది, వేస్ట్గా ఉన్న ఆయిల్ అంతా కింద వచ్చేస్తుంది. కలర్ కూడా చూసారు కదండి, మంచి రంగులో ఉన్నాయి. అలాగే మాకు బాగా కుదిరిందండి పాకం కూడా, టేస్ట్ బాగుంది. ఇలా అన్నీ నిదానంగా కాల్చుకోవాలండి. ఇవన్నీ మనకి ఎంత లావు కావాలో అంత లావు, పలసనైతే పలసన అలా ప్రెస్ చేసుకోవాలి చలిమిడిని. ఇంకా పెద్ద సైజు కావాలంటే కూడా చేసుకోవచ్చు. ఇలా నిదానంగా ప్రెస్ చేసుకొని మంచిగా నిదానంగా వేయించుకోవాలి. బాగా పొంగుతున్నాయండి, అట్లా పాకం కుదిరితేనే బాగా వస్తున్నాయి. చూసారు కదా, ప్రెస్ చేస్తుంటే వేస్ట్గా ఉన్న ఆయిల్ అంతా కింద వచ్చేస్తుంది. అప్పుడు ఆయిల్ ఎక్కువ పీల్చామన్నమాట. ఇలా పేపర్ వేసుకొని బాగా ఆరబెట్టుకోవాలి అరిసెల్ని. అలా నూనెలో వేయగానే పొంగుతున్నాయి ప్రతిదీ. అలా పొంగితే పాకం కరెక్ట్గా వచ్చినట్టు. అరిసెల్లో ఆయిల్ ఎక్కువ పీల్చుకుంటుంది కాబట్టి మనం ప్రెస్ చేస్తున్నప్పుడు చూసారుగా కింద ఆయిల్ ఎలా వస్తుందో అలా ప్రెస్ చేసుకోవాలి. ఎక్స్ట్రా ఉన్న ఆయిల్ అంతా వచ్చేస్తుంది. చూడండి, స్ట్రక్చర్ కూడా చాలా బాగుంది. అలాగే కలర్ కానీ షేప్ కానీ అన్నీ పర్ఫెక్ట్గా వచ్చినాయండి.
ఈ ప్రెస్సింగ్ అనేది అరిసెలు ప్రెస్సింగ్ చేసుకునేది చక్కగా వాడుకోవచ్చు. మేమైతే ఇలా తీసుకున్నామండి. కొంతమంది అయితే మామూలుగా గంటలతోనే ఒత్తుకోవచ్చు. అది ఇబ్బంది అయితేనేమో ఇలా ప్రెస్సింగ్ వాటిలలో పెట్టుకొని ప్రెస్ చేసుకోవచ్చు. ఎంతో టేస్టీగా ఉండే ఈ అరిసెల్ని మన ఇంట్లోనే ప్రిపేర్ చేసుకోవచ్చండి. చూసారు కదా, కేజీకి 30 kg బెల్లంతో ఇట్లా అరిసెల్ని ఎంతో టేస్టీగా చేసుకోవచ్చండి. చూసారు కదండి, స్ట్రక్చర్ మటుకు చాలా బాగా వచ్చింది. ఇప్పుడు మంచిగా ప్రెస్ చేసినవి వస్తే ఏం నచ్చితే అది పెట్టుకోవచ్చు అంతే. ఇది బయట మీటర్ చూసారు కదండి, ఎంతో రుచికరంగా ఉండే అరిసెల్ని మన ఇంట్లోనే ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా ఇది చూసి ట్రై చేసుకోండి. అలాగే మన మాధురి కిచెన్ అండ్ వ్లాగ్స్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని కామెంట్ చేసి షేర్ చేయండి.